రాజకీయంగా బద్ద శత్రువులుగా మారిన కేశినేని సోదరుల మధ్య ఆరోపణల యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. విజయవాడ మాజీ ఎంపీ వైసీపీ నేత కేశినేని నాని తన సోదరుడు ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న మద్యం కుంభకోణంలో అరెస్టైన కీలక వ్యక్తులతో కేశినేని చిన్నికి సంబంధాలున్నాయని నాని ఆరోపించారు. కేశినేని చిన్ని టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసిన నాని లిక్కర్ స్కామ్ కేసులో చిన్నిని కూడా విచారించాలన్నారు. కేసిరెడ్డి కంపెనీలో చిన్ని కుటుంబానికి కూడా వాటా ఉందన్నారు. చిన్ని కంపెనీలోనూ కేసిరెడ్డి పార్ట్నర్ గా ఉన్నాడని తెలిపారు. మనీ లాండరింగ్ ద్వారా నిధులు విదేశాలకు మళ్లించారని నాని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను ఎంపీ చిన్ని కొట్టిపారేశారు. ఆయన చేసిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీలో ఉంటూ వైసీపీ అధినేత జగన్ కు కొమ్ము కాసిన వ్యక్తి నాని అంటూ చిందులు తొక్కారు. తమ సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దుల్లో కేసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి సంస్థకు చెందిన స్థలం ఉండడంతో కలిసిన నిర్మాణ పనులు చేపట్టేందుకు 2021లో రిజిస్టర్ అయిన సంస్థ అది అని తెలిపారు. తాను రాజకీయాల్లోకి రాకముందే కేసిరెడ్డితో సంస్థతో తెగదెంపులు చేసుకున్నానని అన్నారు. అందుకు తాను చాలా నష్టపోయానని పేర్కొన్నారు. విదేశాల్లో పెట్టుబడులు అంటూ నాని చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. దమ్ముంటే తనకు కేసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డికి ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లుగా నిరూపించాలని చిన్ని ఫైర్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, కేశినేని బ్రదర్స్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం కుంభకోణానికి సంబంధించి కొంత కీలకంగా వ్యవహరిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మద్యం కుంభకోణం జరిగిందో దానిపైన కేసులు నమోదు చేయడం, దర్యాప్తుకు సంబంధించి కూడా వేగవంతం అవుతున్న నేపథ్యంలో తాజాగా కేశినేని చిన్ని విజయవాడ ఎంపీ సోదరుడు కేశినేని నానికి సంబంధించి కొంత కీలకమైన వ్యాఖ్యలు ఈ రోజు ట్విట్టర్ ద్వారా చేయడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా అటు ఏదైతే మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారో అతనికి కేశినేని చిన్నికి ఆర్థికపరమైన సంబంధాలు ఉన్నాయంటూ కూడా తన ఎక్స్ వేదికగా సోషల్ మీడియా ఖాతాల్లో కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి అదేవిధంగా గతంలో ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి కేశినేని చిన్నికి సంబంధించిన సన్నిహితుడు, బాల్య స్నేహితులకు సంబంధించిన ఒక కంపెనీకి 99 పైసలకే భూమి కట్టబెట్టడం అనేది ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలి. అంటే ఎలాంటి కొత్తగా పెట్టిన కంపెనీకి ఏ రకంగా ఇంత భూమి ఇంత తక్కువకి ఇస్తారంటూ కూడా కేశినేని గతంలో సీఎం చంద్రబాబుకి లేఖలు రాసిన పరిస్థితుంది. దానికి సంబంధించి కేశినేని చిన్ని కూడా ఖండించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజు వ్యాఖ్యలకు సంబంధించి కూడా అటు కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకి కేశినేని చిన్ని ఖండించిన పరిస్థితి అయితే ఉంది. అయితే పనిగట్టుకుని కావాలని ఇలాంటి ఆరోపణలు తన పైన చేస్తున్నారని, వాస్తవాలు ఖచ్చితంగా ప్రజలకు తెలుసు. తన క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టడానికి ముందే ఆ సంస్థకి చెందిన ఆస్తి సరిహద్దుల్లో కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి సంస్థకు చెందిన స్థలం ఉండటం కారణంగా సంయుక్తంగా నిర్మాణం చేయబడడానికి 2021లో అది రిజిస్టర్ అయినట్టు కూడా ఆ సంస్థ, అందుకు సంబంధించిన వివరాలు కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నట్టు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉండేవి. దానికి సంబంధించి కావాలని ఇలాంటి ఈ విషయాన్ని కేవలం రాజకీయ కోణంలో రాజకీయం చేయడానికి మట్టికే ఈ రకంగా కేశినేని నాని ఉపయోగించుకున్నారు. కాబట్టి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు తనకి రాజకసిరెడ్డికి లేవంటూ కూడా కేశినేని చిన్ని కొట్టిపడేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఉన్నాయని భావిస్తే దానికి సంబంధించి కేశినేని నాని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరూపించాల్సిన బాధ్యత తనపైన ఉందంటూ కూడా ఇప్పటికే కేశినేని చిన్ని డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇక క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కసిరెడ్డి సంస్థతో ఎటువంటి నిర్మాణాలు జరపకుండా ఆనాడే నిర్ణయం తీసుకోవడం జరిగిందంటూ కూడా కేశినేని చిన్ని తన సోషల్ మీడియా వేదిక కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ నిర్ణయం కారణంగానే ఆర్థికంగా కేశినేని చిన్ని నష్టపోయినట్టుగా కూడా స్పష్టం చేశారు. ఇక అమెరికా, దుబాయ్ కంపెనీలు అంటూ నాని సృష్టించిన ఫేక్ కంపెనీలకు సంబంధించి నిరూపించాల్సిన బాధ్యత కూడా నాని పైనే ఉన్నట్టు కూడా కేశినేని చిన్ని ప్రస్తుతం డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇక ఇలాంటి ఈ పరిస్థితులకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలకు సంబంధించి తను స్పందించాల్సిన అవసరం లేదు. గతంలో ఏదైతే పార్టీ తనకి రాజకీయ జీవితాన్ని ఇచ్చిందో అలాంటి పార్టీనే
వదిలి వైసీపీ పార్టీకి వెళ్ళటం అనేది నాని నీచ రాజకీయాలకి సంబంధించి ఇదొక నిదర్శనం అంటూ కూడా కేశినేని చిన్ని ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక తనకి సత్తా ఉంటే అదేవిధంగా చిన్నికి కసిరెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలను నిరూపించాలి, లేదంటే ఈ ఉత్తరాల పేరుతో ఇలాంటి డ్రామాలు కట్టిపెట్టాలంటూ కూడా కేశినేని నానికి సవాల్ విసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ హై డ్రామా అయితే కొనసాగుతుంది. కేశినేని బ్రదర్స్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళు అయితే కొనసాగే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అటు కేశినేని చిన్ని ఎంపీ అయిన తర్వాత అటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 2 నెలల నుంచి కూడా ఈ సవాళ్ళ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రతి సవాళ్ళకు సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఏ రకంగా దారితీస్తుంది, అదేవిధంగా ఈ ఆరోపణలకి సంబంధించి ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి కేశినేని నాని ఏ రకంగా స్పందిస్తారనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీపిక, థ్యాంక్ యూ క్రాంతి.